హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ప్రియమైన స్నేహితురాలి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము, దానితో పాటు కార్తీక మాస సందర్భంగా కార్తీక పున్నమి రోజున కొడుకు కోడల చేత సత్యనారాయణ వ్రతం చేపించి అక్క వాళ్ళ ఇంటి వెనకలో ఉన్న ఉసిరిక చెట్టు కింద కార్తీక భోజనం ఏర్పాటు చేశారు ప్రభుకుమార్ అన్నయ్య అండ్ అను అక్క. మేము అనురాధను ప్రేమతో అను అక్క అని పిలుస్తామన్నమాట. దీనికి మాకు 10 రోజుల కిందట ఇన్విటేషన్ అందిందండి. ఒకటి కాదు 2-3 సార్లు గుర్తు చేశారు అక్క. మా ఎన్నదవిల్ మెంబర్స్ అందరూ వచ్చారు. ప్లస్ అక్క వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రొటేరియన్స్, వాళ్ళ మిస్సెస్ అందరూ వచ్చారు. చూడండి, ప్రతి ఒక్కరిని పేరు పెరుగున పలకరిస్తున్నారు. అనురాధ అక్క, ప్రభు అన్న, అను అక్క వాళ్ళ పెద్దన్నయ్య. ఈ అనురాధ అక్క, పెద్దన్నయ్య వీళ్ళంతా ఎవరో కాదండి, ప్రొద్దుటూరులో ఒక పెద్ద నోబుల్ ఫ్యామిలీ వీళ్ళది. పాస్ట్ మున్సిపల్ చైర్మన్ కామిశెట్టి సుబ్బారావు గారి ఏకైక కుమార్తె అనురాధ. ఈ అనురాధ సుబ్బారావు గారికి అనురాధతో పాటు 3 కొడుకులు అనమాట. ఆ ముగ్గురు కుమారులలో 2 మాత్రం ఈ వీడియోలో ఉన్నారండి. వాళ్ళు ప్రొద్దుటూరులోనే నివాసం ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ప్రొద్దుటూరులో చాలామందికి పొలిటికల్గా గాను బిజినెస్ పరంగా గాను తెలిసిన వాళ్ళే. ఇంకా ఒక్క అను అక్క తమ్ముడు మాత్రము అమెరికాలో డాక్టర్ అనమాట. ఆయన మనకి ఈ వీడియోలో కనిపించారు. ఇదండి ఫ్యామిలీ. సుబ్బారావు గారి వాళ్ళ సంతానం 3 కుమారులు, 1 అమ్మాయి. తర్వాత ఈరోజు అను అక్క వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్. మనం మిగతా అందరినీ చూస్తాము. అను అక్క పెద్ద కూతురు, పెద్ద అల్లుడిని కూడా చూస్తాం మనం ఇందులో. ఇంకా కొడుకు కోడలు ఆల్రెడీ వ్రతం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి వసంత, అటు పక్కన తృప్తి బేకరీ ఓనర్ అండి. అను అక్క చిన్నన్నయ్యకు బియ్యంకురాలు. ఇక్కడ అందరూ బయట పిల్లలందరూ మాట్లాడుతున్నారు, మొబైల్స్ చూసుకుంటున్నారు, అలా బిజీగా కొన్ని సర్వీసెస్. అను అక్క వాళ్ళ చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, వీళ్ళిద్దరిని మనం ఈ వీడియోలో చూస్తామండి. వీళ్ళిద్దరి వైఫ్స్ని కూడా చూస్తాం మనము ఈ వీడియోలో. ఇకపోతే అక్కడ ఎదురుగా కనిపించే అమ్మాయి చిన్నన్న కోడలనమాట. వీళ్ళ చిన్న వదిన. వీళ్ళంతా మా ఇంద్రజీవుల మెంబర్స్ అండి. మన లింగారెడ్డి అన్న వాళ్ళ మిస్సెస్ ప్రసన్న అక్క. అక్క చైన్ బాగుంది అక్క అంటే వెంటనే సర్దుకుంటున్నారు, చాలా బాగుందని. మా ఆడవాళ్ళకి ఎక్కడైనా నగలు, చీరలు ఇవి రండి. చూడండి, అక్క రెడ్ శారీ వచ్చి కుడుముల ప్రభాకర్ రెడ్డి గారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గారి వైఫ్. ఈమె మా రోటరీ ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ భారతి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా అమ్మ పక్కన అక్క వాళ్ళ నైబర్స్, మా ఫ్రెండ్స్ కూడా అనమాట. వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అనమాట. ఇలా అందరూ బాగా చక్కగా గ్యాదర్ అయ్యి చాలా కబుర్లు, సంతోషాలు పంచుకుంటున్నారు. తాండవకృష్ణ గారి మిస్సెస్ అంటే పృథ్వీలో ఆకృతి షాప్ ఓనర్, సౌజన్య టెక్స్టైల్ ఓనర్ వాళ్ళ మిస్సెస్, పక్కన వెనకల సరస్వతి అక్క. వీళ్ళు కొద్దిగా మాకంటే కొద్దిగా లేట్గా వచ్చారు. ఇలా అందరూ కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాకు పక్కన ఇలా జరుగుతూ ఉండగా ఆ ప్రభు అన్న కనిపించిన వెంటనే అను అక్క ఉండు పప్పి, మాకు ఒక స్నాప్ తీ పప్పి నువ్వు చక్కగా అని చెప్పింది. నేను చాలా బాగా తీస్తాను. వీళ్ళని చూసిన వెంటనే కూడా మనకి 6 దంపతులు గుర్తొస్తారండి. వెరీ 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 అఫెక్షనేట్ కపుల్ వీళ్ళు మాత్రమే కాదండి, ఎవరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టినా, ఇంక్లూడింగ్ డ్రైవర్స్తో సహా, పనివాళ్ళతో సహా చాలా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు, ప్రేమగా చూస్తారండి వీళ్ళు. అను అక్క వాళ్ళ హాస్పిటాలిటీ ముందు ఎవరు కూడా సరిరారనమాట. అంత చక్కటి హాస్పిటాలిటీ ఉంటుందండి వీళ్ళ ఇంట్లో. ఎవరైనా సరే పిల్లలు అను అక్క వాళ్ళ అన్నలు, వదినలు అందరూ కూడా మనుషుల్ని రిసీవ్ చేసుకోవడంలో అసలు చాలా నెంబర్ 1 అండి వీళ్ళు. ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇన్నర్వీల్ మెంబర్స్ అంతా గ్యాదర్ అయ్యి చక్కటి కబుర్లు అండి. కాకపోతే ఇక్కడ వ్రతం సందర్భంగా పండితులు గారు ఈ వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ఒక భక్తి భావము మనలో ఉపన్యత ఉందండి. అందుకే ఎవరైనా సరే వ్రతాలు, పూజలు అసలు ఇవే కాదండి, గ్యాదరింగ్స్ ఏవి పిలిచినా కూడా మనం ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మనం అవ్వాలండి. ఎందుకంటే ఈ గ్యాదరింగ్స్లో కానీ ఇలాంటి పూజలు వీటిలో ఒక భక్తి భావం, ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవహిస్తుందండి. దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. చూడండి, కింద ఉన్న మా వాళ్ళందరూ కొంచెం పైకి చూస్తున్నారండి. ఎందుకంటే పైన ఇది అక్క వాళ్ళది డూప్లెక్స్ హౌస్ అండి. పైన అంతా కూడా యాక్చువల్గా మేము లేడీస్ అంతా పైకి వెళ్ళి కూర్చుంటామేమో అనుకున్నారు, కానీ మేము వెళ్ళలేదు. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ రొటేరియన్స్ అంతా పైకి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రసాదాలన్నీ పైకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయండి. ఒక పక్కన పూజ అయితే కొంచెం ఇంకా సమాప్తి కావస్తుంది. పూజారి గారు అబ్బాయి చేత శాస్త్రంగ ప్రణామాలు చేపిస్తున్నాడండి. చక్కగా వేదమంత్రాలు పలికిస్తూ ఉన్నాడు అమ్మాయితోనూ అబ్బాయితోనూ. ఇలా పూజ ఒక పక్కన అయిపోతుంది. చూడండి, అబ్బాయి మంత్రాలు పఠిస్తూ, నేను ఆడియో తీసేసాను కాబట్టి వినిపించట్లేదు మీకు. చాలా బాగా పూజ జరిగిందండి. చాలా చాలా బాగా చేయించారు. అందరూ కూడా చాలా భక్తిభావంతో పూజను
బాగా కథలు వింటూ బాగా ఆస్వాదించారండి. ఇలా పూజ ఒక పక్కన జరుగుతుంది, ఒక పక్కన పిల్లలు వెల్కమ్ డ్రింక్స్ అందిస్తున్నారు. అక్క వాళ్ళ కూతురు ఇంకా పిల్లలు మనవాళ్ళు అంతా వాళ్ళంతా కూడా బాగా అందిస్తున్నారు మనకి. కొంతమంది కొంచెం లేటుగా అటు ఇటుగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు బాగా చక్కగా పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ నిమగ్నమై ఉన్నారండి ఇక్కడ. ఇదండి ఈరోజు ఈ కార్తీక పున్నమి రోజున జరిగిన సత్యనారాయణ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉందండి అక్క వాళ్ళ ఇంట్లో. మేమందరం కూడా ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మా స్కూల్కి వెళ్ళి ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం మేము. అది ఎందుకనేది కూడా మీకు ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీకు తెలుస్తుందండి అది ఎందుకు అని. ఇక్కడ చిన్న వదిన గారు మా అల్లుడు మన అమ్మాయి పక్కన కూర్చొని అదే వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. ఏం పూజారి చెప్పిన మాటలు పిల్లలకు పాస్ చేస్తూ గైడ్ చేస్తున్నారండి. వెనకల అబ్బాయి తిరుగుతున్నాడు చూడండి. ఈ అరేంజ్మెంట్స్ ఇవి చూస్తే చాలా చాలా భక్తిభావము మనకి చాలా చాలా మనము ఒక రకమైన ఎమోషన్కి గురవుతున్నామండి. అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా వెల్కమ్ డ్రింక్స్ బాదం మిల్క్ తాగుతున్నారు ఒక పక్కన. అందరూ ఒకరికి చాలా రోజుల తర్వాత మనం ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటాం కదండి ఇక్కడ, కాబట్టి మాట్లాడుతున్నారు. డాక్టర్ శేషన గారి మిస్సెస్ పక్కన గరిసపాటి లక్ష్మీదేవి. ఇక్కడ అల్లుడు గారండి. అల్లుడు గారు అంటే మీరు నాకేంటి అల్లుడు గారు అనుకుంటున్నారు? అవునండి, మా రోటరీ ఇన్నర్ వీల్ మెంబర్స్లో ఎవరికి అల్లుడు వచ్చినా అందరికీ అల్లుడితో సమానమే. ఎవరికి కోడలు వచ్చినా కూడా అందరూ కోడలుగానే ట్రీట్ చేస్తామండి మేము. మా అల్లుడు మాతో పరాచకాలు ఆడుతున్నాడండి. ఆంటీ నేను ప్రసాదాలు చేసి చేసి ఇలా నాకు చెమటలు కారిపోతున్నాయి తుడుచురా అని కొడుకు ఆర్డర్ వేశాడండి. అవునా నాకు తుడిచేసాయని చెప్పాము. ఇలా సర్దుతున్నాడు ఒక పక్కన. అందులోకి మా అమ్మాయి వచ్చింది. పరం వచ్చి పాప హెల్ప్ చేయ పాప అంటే లేదా అంటే ఇవంతా సింగిల్ హ్యాండ్తో చేయాలంటే పక్కన హెల్ప్ కోరుకోరు మావాలని ఒక రకంగా చాలా సరదాగా చెప్పిందండి. ఇక్కడ చూడండి మా చిన్నన్న వాళ్ళ కోడలు చిన్న వదిన గరిసపాటి హెల్ప్ఫుల్గా ఉంటూ ప్రసాదాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక పక్కన ప్రసాదాలన్నీ సర్దుతున్నారు అన్నమాట. ఇంకా కథలు అయిపోతున్నాయి కాబట్టి అందరూ పంచామృతం ఒకరు పెసరపప్పు ఒక పక్కన, రవ్వ కేసరి ఒక పక్కన, అందరూ తలా ఒక చేయి వేసుకొని సర్దుతున్నారండి. స్పూన్స్ పెట్టేవాళ్ళు, కప్స్ తీసేవాళ్ళు, పంచామృతం చిన్న చిన్న కప్స్లో వేసేవాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నారండి. ఇలా ఫంక్షన్స్ అన్నీ ఏవైనా అంతేనండి, ఏ ఒక్కరు వల్ల కాదనమాట. అందరూ తలా ఒక చెయ్యేసి కలిసికట్టుగా చేసుకుంటేనండి అసలు ఈ ఫంక్షన్స్ ఈ పండుగలు ఇవంతా కూడా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకొని ఎవరింట్లో వాళ్ళు తినడం కాదండి. ఇలా 10 మందితో కలిసి చేసుకున్నప్పుడే మనకు ఒకరికొకరి పైన అటాచ్మెంట్, అసలే ఆ ఆనందం వేరండి. అది మాటలు కబుర్లు చూడండి, ఆ ఆనందం వేరు. మనము ఇంట్లో మనం కూర్చొని మన 4 5 మంది చేసుకొని మనం తిన్నామంటే ఇది కాదండి. అక్క మధ్య మధ్యలో వచ్చి అక్క పర్యవేక్షిస్తుందండి, అవి ఇవి అందుకోమని చెప్తుంది. చిన్నన్నయ్య చిన్న వదిన ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్క ప్రతి ఒక్కరిని ప్రభు అన్నయ్య అక్క ప్రతి ఒక్కరిని అంటే ఒక్కరిని మిస్ కాకుండా పేరున పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని అందరికీ ముందుగానే గైడ్ చేస్తారు. భోజనము ఎవరు కూడా మిస్ చేసుకోకుండా వెళ్ళి భోజనం పెట్టించుకున్న తర్వాత ఉసిరికి చెట్టు కింద తినండి అని నేను కూడా కింద అట్లీస్ట్ ఒక్క స్టిల్లో అయినా కనిపిద్దామని నేను అలా కూర్చున్నానండి. కింద బాబు ఒకడు వాళ్ళ అమ్మ కోసం వెతుకుతున్నాడు, మా దగ్గరికి రాబోతున్నాడు. మళ్ళీ మేము కొత్త వాళ్ళమని వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పైన లింగాడన్న కూతురు తరుజ కనిపిస్తుంది. లాయర్ ప్రొద్దుటూరులో మనకు పైన ఉషా గరిసపాటి చూడండి. ఆ పైన అమ్మాయి సాధు గోపాలకృష్ణ ఆడిటర్ గారికి కూడాలండి. ఆ అమ్మాయి కూడా మనకు ఆడిటర్గా ఉన్నారు. సార్ మనకి బాగా చెప్తున్నారు, వీడియో తీస్తున్నామని చెప్పి పైనంతా రొటేరియన్స్ ప్రసాదాలు తినడంలో నిమగ్నమై ఉన్నారండి వాళ్ళు. ఇలా ఈ పూజా ఘట్టము ముగిసిపోతూ ఉంది. ఇంకా ఎండ్ కావస్తూ ఉందండి పూజ. ఎందుకంటే ఇంకా కథలు కూడా అయిపోవచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇలా ఎండ్ అయినప్పుడు ఏమొస్తుందండి, మనకు హారతి వస్తుంది కదండి. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లస్ మా ఇన్నర్ వీల్ మెంబర్స్ మాత్రము ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే మనము నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడి నుంచి ఇటే వెళ్దాము, వైవిఎస్ స్కూల్కి వెళ్దాము. ఇక్కడ ఏమైందంటే ఈ సాధు గోపాలకృష్ణయ్య గారిని మా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ భారతి మా స్కూల్కి డొనేట్ చేయమని అడిగిందండి మైక్ సిస్టమ్. అది ఆయన తీయించారు. దానికోసమే మేము వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. చూడండి సార్ గారు కూడా ఇంకా కిందికి దిగారు, పైనుండి కిందికి దిగారు. ఎందుకంటే మీల్స్ చేసుకొని సార్ వాళ్ళు ఏదో పర్సనల్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాలంటే మధ్యలో మా స్కూల్ వర్క్ కూడా ఉంది. లోపల హాల్లో సరిపోక ఇక్కడ బయట కూడా ఒక గ్యాంగ్ కూర్చున్నారండి.
అంటే అంతా మాట్లాడుకుంటున్నారు. చెప్పాను కదండి, ఎవరెవరు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండి ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప ఫిజికల్గా చూసుకోవడం, అంటే వీడియో కాల్స్ ఉన్నాయని అంటారు అనుకోండి మీరు, కాకపోతే ఇలా మాట్లాడుకోవడం వేరండి. ఇంతమందితో అయితే వీడియో కాల్స్ మనం అటెండ్ చేయలేము. కాబట్టి ఏదైనా సరే ఇలాంటి ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలండి. రమణారెడ్డి అన్న, సరస్వత వాళ్ళ హస్బెండ్, వీళ్ళిద్దరూ ఇంకో క్లిప్లో కూడా కనపడతారు. వాళ్ళ అబ్బాయి ముఖేష్ చూడండి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన విశ్వనాథ్ రెడ్డి గారండి, మంచి అస్ట్రాలజిస్ట్ అనుకుంటానండి. నేను ఆయన్ని మీకు తర్వాత ఒక వ్లాగ్ వాళ్ళ ఇంట్లో చేస్తామండి మనము. ఇక్కడ ఇలా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇలా నేను కూడా చిన్న బాబు కోసం చూస్తున్నాను, రావట్లేదు నా దగ్గరికి. ఇలా ఈ డెకరేషన్ ఇది పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అందరూ హారతి కోసం తొందరపడుతున్నారు. మన కథ తెలిసిందే కదండి అందరికీ. అంతసేపు ఓపికగా ఉన్న వాళ్ళు ఒకసారి హారతి అయిన వెంటనే ఇంకా లేయాలండి. మనము లేచి అందరూ హారతి తీసుకొని మొక్కొని ఇంకా నెక్స్ట్ ఘట్టము భోజనాల్లోకి వెళ్ళాలండి. పెద్ద వదిన గారు అందరికీ హారతి పళ్ళెము ఇస్తున్నారు. అందరూ హారతి మొక్కుంటున్నారు చూడండి అమ్మాయిలు. ఇలాంటి ఫంక్షన్స్లో ఈ కలర్ఫుల్గా ఉండే వీళ్ళందరినీ చూస్తేనే మనకి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. నాకైతే మాత్రం ఇలా ఫంక్షన్స్ అంటే మాత్రం నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయండి. అందుకే నేనైతే మిస్ చేసుకోకుండా వెళ్తాను. ఏదో ఇంకా చాలా చెప్పలేని కారణాలు ఉంటాయి తప్ప. మధు అన్న, మా ఇన్నదవీల్ మెంబర్స్ యొక్క వాళ్ళ హస్బెండ్స్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారండి. ఉషారాణి వాళ్ళ హస్బెండ్ మధు అన్న వచ్చారు. ఇంకా కదలండి అంటున్నారు. అక్క మేము లేసాము, ఇంకా సరే పద కిందికి వెళ్దాము భోజనాలకి అని అనుకుంటున్నాము. కొంత చూడండి ఇంకా లైన్గా స్టెప్స్ దిగి వచ్చేసారు మన ఉషా. అందరూ హారతి కోసం వచ్చాము, దేవుడిని ముక్కోవడము ఇంకా భోజనాలకు వెళ్ళడమేనండి. ఇలా అయిపోయింది. ముక్కున్నాము అందరము. చూడండి ప్రసన్నక్క, లక్ష్మి, కేకే స్ట్రీట్లో ఫేమస్ బ్యూటీ పార్లర్ ఓనర్ అమ్మాయి లక్ష్మి, మా అమ్మ స్టూడెంట్, నాకు ఫ్రెండ్. కింద అక్క వాళ్ళు కింద భోజనాలు ఏర్పాటు చేశారండి. చాలా అంటే చాలా డెలిషియస్ ఫుడ్ ఏర్పాటు చేశారు. అసలు డెలిషియస్ ఫుడ్ ఇంకా పైన ప్రసాదాలతోనే కడుపు నిండిపోయిందండి. 2 రకాల స్వీట్స్, భక్షము, గుమ్మడికాయ హల్వా, వడ, కలర్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, ఇంకా మామిడికాయ అన్నీ అండి, పప్పు, రసము, సాంబార్. నేను ఇంకా పేరు అవన్నీ చెప్పలేకపోతున్నాను. సరస్వత వాళ్ళ హస్బెండ్, ఏంటమ్మా నాకు గుండు ఉంది కదమ్మా, గుండుతో తీస్తున్నావు అన్నారు. పర్వాలేదన్నా, మీకు ఒకసారి తీశాను కదా నేను, మీకు ఫోటోషూట్ తీశాను కదా అంటే చాలా బాగున్నాయమ్మా అంటున్నారు. ఇదండి ఉసిరిక చెట్టు. ఉసిరిక చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కార్తీక మాసంలో అట్లీస్ట్ ఉసిరిక చెట్టు కింద భోజనం చేయకపోయినా ఉసిరిక కొమ్మైనా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి తింటారండి. ఎందుకంటే ఈ ఉసిరిక చెట్టు కింద భోజనం అనేది తినడం అనేది హైందవ సాంప్రదాయం కదండి. మామూలుగా ప్రతీతి కదా, ఒక అమృతపు చిలుకలు, దేవతలు అమృతపు చిలుకలను అలా ఉసిరిక చెట్టు రూపంలో కిందికి వేశారని చెప్పి, కాబట్టి ఉసిరిక చెట్టు కింద భోజనము తప్పకుండా చేయాలండి ఈ కార్తీక మాసంలో అనేది చాలామంది హిందువులు దాన్ని గొప్పగా భావిస్తారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇలా కొంతమంది జెంట్స్ కూడా ప్లేట్లో భోజనం పెట్టుకొని వచ్చి మర్చిపోకుండా ఉసిరిక చెట్టు కింద భోజనం చేసి వెళ్తున్నారండి. మేమైతే ఈరోజు వ్రతం గురించి చెప్తున్నాను, కానీ ఈరోజు వ్రతం అవ్వకపోయినా కూడా అక్క ఎవ్రీ ఇయర్ కదా ఉసిరిక చెట్టు కింద అట్లీస్ట్ 15-20 మెంబర్స్కైనా సరే పిలిచి భోజనాలు పెడతారండి. అందరము సరదాగా ఉండి ఈవినింగ్ టైమ్స్. ఈరోజు ఇంకా ఇక్కడ మిస్ అయింది ఏంటంటే కార్తీక దీపాలు వెలిగించలేదు. అక్క ఎప్పుడు ఈవినింగ్ రమ్మంటారు. అందరూ కార్తీక దీపాలు వెలిగించి అందరూ చాలా భక్తిభావంతో అక్కడ భోజనం చేస్తామండి. ప్రభు అన్న, అమ్మ నేనే ఇవ్వాలమ్మా అరటిపండు అని చెప్పి, అన్న మీరు ఎందుకన్నా అంటే కూడా అన్ననే ఇస్తున్నారు. పక్కన ఫ్రెండ్స్ అప్పుడే జోక్స్ వేస్తున్నారండి, ఇదేందయ్యా మాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇస్తున్నావు నువ్వు అని చెప్తున్నారు. అరటిపండు అందరికీ ఇచ్చారన్న, అమ్మ కూడా తీసుకున్నారు. భోజనం మేము ముసలిక చెట్టు కింద భోజనం చేసేసామండి. తర్వాత లాస్ట్ తంతు వచ్చేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్. అక్క వాళ్ళ అమ్మాయి, అల్లుడు, అక్క వాళ్ళ అన్న కొడల ముగ్గురు కలిసి చాలా చాలా ప్రేమతో బాయ్ చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారండి. మేము కూడా అవి తీసుకొని ఇంకా బయలుదేరాలనుకుంటున్నాము. ఇక్కడ కింద మా ఫ్రెండ్స్ కొద్దిగా లేట్ అయ్యారండి భోజనం చేయడంలో. కింద ఇంట్లో ఇలా అందరూ భోంచేస్తున్నారు. ఈ భోజనాలలోనే చెప్తున్నారు ఏమని, ఇంకా తొందరగా అయిన తర్వాత మనము తొందరగా ఇలా ఫంక్షన్ ముగించుకొని అయితే స్కూల్కి వెళ్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్